బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న హీరో ఇవాళ జీరో. ఇక ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కానిస్టేబుల్ నుంచి ఇక ఐపీఎస్ స్థాయి దాకా ఎదుగుతూ ఒక్కసారిగా పడిపోయినటువంటి పరిస్థితి. సో ట్రైనీగా మరి ఐపీఎస్ ఆఫీసర్గా ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఆ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఆ క్యాంపస్ సంబంధించి ఆ ప్రాంతంలో మరొక ట్రైనీ మహిళా ఐపీఎస్తో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం మరి ఉదయ్ కృష్ణారెడ్డి జీవితాన్ని ఒక్కసారిగా మరి పాతాళానికి పడిపోయినటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. రైట్ నౌ ఉదయ్ కృష్ణారెడ్డి ఇక ఆత్మహత్యత్నం చేసినట్టు తెలుస్తోంది. సో ఆయన హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నట్టుగా కొంత సమాచారం అవుతుంది. రైట్ నౌ ఒకసారి దానికి సంబంధించినటువంటి స్టోరీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీ తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నం చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఆయన ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఇక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల వివాహిత ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెకు అసభ్యకర సందేశాలు పంపుతూ వేధించడంతో పాటు గదిలోకి లాక్కెళ్ళి జుట్టు పట్టుకొని గొంతు నులిమి మెడపై కత్తి పెట్టి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. అలాగే బాధితురాలి వ్యక్తిగత వీడియోను రికార్డ్ చేసి ఆమె భర్తకు పంపుతూ బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత ఏదైతే బిఎన్ఎస్లోని పలు తీవ్రమైన సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఎన్పీఏ ప్రివిలేజ్ కమిటీ సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించి ఆరోపణలు నిజమని నిర్ధారించడంతో ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఇక పోలీసులు నోటీసులు జారీ చేయగా తనది ఎలాంటి తప్పు లేదంటూ ఉదయ్ కృష్ణారెడ్డి వాట్సాప్ స్టేటస్లో పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ జర్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఆదర్శంగా నిలిచిన వ్యవహారం ఇక అందరికీ తెలిసిందే. సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ కూలి పనులు చేసి తెచ్చేటువంటి డబ్బులతోనే వారి జీవనం సాగింది. ఆ కసితోనే 2013లో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. అయితే ఓ సిఐ తోటి వారి ముందు అవమానించడంతో 2018లో ఉద్యోగానికి రిజైన్ చేసి సివిల్స్ బరిలోకి దిగాడు. 4 సార్లు విజయం దక్కకపోయినా పట్టుదలతో 5వసారి 360 ర్యాంకుతో ఐపీఎస్ సాధించాడు. ఇక త్వరలోనే పూర్తి స్థాయి పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టాల్సిన అతను ఇప్పుడు ఇలా ఆరోపణలతో ఆత్మహత్యత్నం వరకు రావడం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మరి ఈ రకంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆత్మహత్యత్నం పరిస్థితి మరి విషమంగా ఉండడం కొంత చర్చనీయాంశంగా మారింది. సో హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక దాడి వేధింపులకు పాల్పడిన ఘటనలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యత్నం చేశారు. సో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం తెలుసుకున్నటువంటి వెంటనే అక్కడికి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతనికి ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా అయితే కొంత చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాల్సినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు మరి ఈ కేసులో ఈ రకంగా ఇరుక్కోవడం, ఈ కేసులో ఈ రకంగా ఆయనపై లిగేషన్స్ రావడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ గతంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన అవమానపరచాలనేటువంటి నేపథ్యంతో మరి ఆయన కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సో ఒక 4 సార్లు ప్రయత్నాలు చేసి తర్వాత 4సారి 360 ర్యాంకుతో ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా మరి సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన ట్రైనింగ్ తీసుకున్నటువంటి సందర్భంలోనే హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఈ జాతీయ పోలీస్ అకాడమీలో ఈ లైంగిక వేధింపుల కేసులోనే ఊహించని పరిణామం ఎదురైందని చెప్పుకోవచ్చు. సో ఆరోపణలకు సంబంధించి మరి ఉదయ్ కృష్ణారెడ్డి నేనే తప్పు చేయలేదని చెప్తా ఉన్నాడు. కానీ బాధిత మరి ట్రైనీ ఐపీఎస్ మహిళా ఆఫీసర్ మాత్రము నన్ను లైంగికంగా వేధించాడంటూ ఆయన పైన మరి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆత్మహత్యకు ముందు తన తప్పేమీ లేదంటూ ఉదయ్ కృష్ణారెడ్డి వాట్సాప్ స్టేటస్ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనతో పాటు శిక్షణ పొందుతున్న తోటి ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 23 నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని వాట్సాప్ ద్వారా అసభ్యకర మెసేజ్లు పంపుతూ బూతులు తిడుతున్నాడని ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి రహస్యంగా తన వ్యక్తిగత అండ్ ప్రైవేటు వీడియోస్ని
చిత్రీకరించి తీవ్రంగా బెదిరిస్తున్నాడని, ఆ వీడియోలను తన భర్తకు పంపి మానసికంగా మరి ఇబ్బందులు గురి చేస్తున్నాడని, సో ఈ నేపథ్యంలోనే అతనిపై మరి బ్లాక్మెయిల్ కింద ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. సో ఇటీవల తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్ళి ప్రైవేటు భాగాల్ని తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు చంపేందుకు ప్రయత్నించాడని, మెడపై కత్తి పెట్టి ఆ గది నుంచి బయటికి వెళ్లకుండా నిర్బంధించాడంటూ ఆ అధికారిని ఆరోపించారు. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కింద మరి 74 సెక్షన్ 74, 75, 77, 78, 79 అండ్ 127/2, 1152, 350.2 సెక్షన్లతో పాటు అదనపుగా కొన్ని సెక్షన్లు ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66E, 67E సెక్షన్ల కింద మరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళా ఐపీఎస్ ట్రైనీ చేసిన ఆరోపణలు నిజమని ప్రివిలేజ్ కమిటీ నిర్ధారించింది. ఈ కమిటీ నిర్ణయంతో జాతీయ పోలీస్ అకాడమీ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యానికి ప్రయత్నం చేశారు. దీనికి ముందు తన తప్పేం లేదంటూ వాట్సాప్లో స్టేటస్ పెట్టాడు. ఇప్పుడు ఈ ఘటన చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఒక కానిస్టేబుల్గా మరి తన జీవితాన్ని మొదలుపెట్టి సో అక్కడటువంటి సిఐ అవమానించడంతో ఇట్లయితే కాదని చెప్పేసి ఇంతకంటే మంచి పొజిషన్కి వెళ్ళాలని 4 సార్లు ప్రయత్నాలు చేసి ఆ తర్వాత మరి 5వసారి అచీవ్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. 360 ర్యాంకుతో ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు, ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇదంతా బాగానే ఉంది. చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఇన్స్పిరేషనల్గా మరి చాలామందికి ఒక మోటివేషన్గా ఆయన లైఫ్ స్టైల్ని తీసుకుంటూ చాలామంది ఆయన ఇంటర్వ్యూస్ను చూశారు. ఇట్లా ఉండాలి, ఇంత కసిగా మరి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని చాలామంది మరి ఆయన ఇంటర్వ్యూస్ చూసారు. ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ చూసారో ఆ ఇంటర్వ్యూస్ను చాలామంది షేర్లు చేసారు. చాలామంది సోషల్ మీడియాలో తమ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారు. చాలా వైరల్గా అయ్యిండు ఈ ఉదయ్ కృష్ణారెడ్డి. బట్ ఇప్పుడు మాత్రము ఒక్కసారిగా మరి పైకి ఎదుగుతున్నటువంటి తన లైఫ్ ఒక్కసారిగా పతనమైపోయింది, పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆ ట్రైనింగ్ సెంటర్లో మరి మరొక ట్రైనీ మహిళా ఐపీఎస్ ఆఫీసర్తో అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆమెపై అత్యాచార యత్నం చేయడం, ఆమెను కత్తితో బెదిరించడం, సో అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నిజమని సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా అక్కడున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు తేల్చి తాత్కాలికంగా ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయడం, ఆ సస్పెండ్ తర్వాత మరి అతను మరి ప్రాణాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం కొంత చర్చనీయాంశంగా మారుతోంది. సో చూద్దాం ఏం జరుగుతుంది. కొంత సీరియస్గానే ఉంది ఉదయ్ కృష్ణారెడ్డికి అని చెప్తా ఉన్నారు. బట్ ఏం జరగబోతుంది, ఈ కేసు ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతుందో భవిష్యత్తులో చూడాలి.